ఆధారాలు ఉన్నాయి, అడుగు ముందుకే వేస్తాం. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపై గవర్నర్ కు సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏసీబీ విచారణ, బాబు వాదన, కేంద్రం సూచన, ఇలా అన్నిటిపైన రాజ్భవన్లో జరిగిన సమావేశంలో గవర్నర్ సీఎం డిస్కస్ చేశారు. రాజ్భవన్ నుంచి ఇన్విటేషన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఇద్దరూ దాదాపు గంటన్నర పాటు డిస్కస్ చేశారు. గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్ వెళ్లొచ్చాక జరిగిన సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ప్రాథమికంగా అందిన ఆడియో రిపోర్ట్ను గవర్నర్ కు సీఎం అందించినట్లుగా సమాచారం. ఏసీబీ దర్యాప్తుకు సంబంధించిన విషయాలన్నింటినీ గవర్నర్ కు సీఎం కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ టూర్లో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రులతో చర్చించిన విషయాలను కూడా కేసీఆర్ తో గవర్నర్ డిస్కస్ చేసినట్టుగా తెలిసింది. ఇక చంద్రబాబు వ్యవహారంలో కేంద్రం ఒపీనియన్ ఏంటో కూడా గవర్నర్ కేసీఆర్ కు చెప్పినట్లుగా చర్చ జరుగుతోంది. గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడే ఏపీ సీఎం బాబు కూడా ఢిల్లీ వెళ్లారు. సీఎం కేసీఆర్ తీరుపై కేంద్రానికి కంప్లైంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలని కూడా కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు బాబు. కేంద్రం రియాక్షన్ తో పాటు ఈ టోటల్ ఎపిసోడ్ పై ఇద్దరూ డీటెయిల్ గా చర్చించారని సమాచారం. చంద్రబాబు వ్యవహారంలో ముందుకే వెళ్తున్నట్లుగా గవర్నర్ కు సీఎం చెప్పినట్లుగా తెలిసింది. నేరం రుజువు చేసే ఆధారాలున్నందున కేసు నమోదు చేసి నోటీసులు పంపాలనే విషయంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం లేదని గవర్నర్ కు సీఎం చెప్పినట్టుగా తెలిసింది. ఏడాది కాలంలో హైదరాబాద్ లో సెటిలర్స్ కు ఇబ్బందులు రాలేదన్నారు సీఎం. కాబట్టి సెక్షన్ 8 అమలు ఇప్పుడు అవసరం లేదని చెప్పినట్లుగా తెలిసింది.